మా భార్య పేరు నీల. ఎవరు? ఉల్లేపల్లి బుక్కేతండ. ఏమైంది? వాళ్ళు సూర్యాపేట పోయి వచ్చింది నిన్న సాయంత్రం. సాయంత్రం వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు రోడ్డు మీద. మాట్లాడుకొని ఇక ఎవరి జాగాలో వాళ్ళు పోయినారు. తర్వాత మళ్ళీ పిలిచి ఉంటే రా, లేకుంటే వెళ్ళిపో అని చెప్పింది. అంటే ఉంటుంది, నువ్వు రా, మన ఇద్దరం తాగుదామని. ఏమో తీసుకొచ్చింది ఆ మందు. అదే తాగుదాం రా అని ఏమని పిలిచింది? శారదా పిలిచింది. ఇద్దరు కలిసి ఆ, పిలిచేసరికి నేను దేవులాడుతూనే ఉన్నా. బయటికి వచ్చేసరికి ఇంటి పక్క ఆమె చెప్పింది, మీ నీళ్ళ ఆడ పడి ఉంది అని చెప్పేసరికి నేను మా గడ్డి ఆమె ఉంది, ఆ బావి దగ్గరనే ఉంది కదా, దాంట్లో పడినట్టు ఏముందో పోయి చూసేసరికి ఇక్కడ లేదు, మా వదిన అని చెప్పిందంటే శారదా వాళ్ళ ఇంటికాడ ఉంది, ఆడ పోయి ఎత్తుకురాపో ఇంటికి, వాళ్ళకి ఏం తలిగిందో. పోయి చూసేసరికి ఏం లేదు, ఇక నరాలు పిక్కోపోయేసరికి నేను మొత్తం ఇట్లా చూసిన, వేదాలు చూసిన, వాసన పెట్టిన, ఏం లేదు, వాసన మందు అది వస్తుంది. కానీ అక్కడ నుంచి ఇక చూసేసరికి ఏం లేదు. ఆడ నుంచి తీసుకోపోయాను అక్కడికి. తీసుకోపోయేసరికి అక్కడ ఏం లేదని చెప్పేసరికి అంబులెన్స్ తీసుకొచ్చి ఇద్దరిని వేసుకొని ఇద్దరు ఏమైంది? ఇద్దరు చనిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? అదే దాంట్లో మందు కలిపిరో ఏం కలిపిరో మాకు తెలియదు. పొద్దున చూసేసరికి ఆడ మందు గ్లాస్ ఉంది, మందు బాటిల్ ఉంది, అన్ని తాగిన మందు కూడా ఉంది దాంట్లో. ఎవరు కలుపుతారు అనుకుంటాను? మరి కలిపితే ఎవరు కలుపుతారు? ఎందుకు కలుపుతారు? వాళ్ళ కొడుకు ఏం చెప్పాడు, నేనే తీసుకున్నానని చెప్పిండట. నేనే తీసుకొచ్చిన షాపులో. ఆ షాప్ పేరు చెప్పంటే మా వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. మరి నీకు ఎవరు ఇచ్చారు ఆ షాప్ పేరు చెప్పు, మేము ఆయన కనుక్కుంటాం అని మా వాళ్ళు అనేసరికి ఆయన చెప్పట్లేదు అట. చెప్పకపోతే పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో పోలీసులకు దండం సార్, నాకు మంచిగా క్షమించి నాకు సాయం చేయండి సార్ అని మొక్కుతున్నాను. అనుమానం ఎవరి పేరు? అనుమానం ఇక ఎవరి పేరు చేద్దాం సార్. ఇక పూసినప్పుడే చనిపోయింది. ఇక ఇద్దరు చనిపోయారు. ఇద్దరు తాగారు, ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఎవరు కల్పించారో ఏంటి, ఆయన కొడుకు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిండో, ఆయనే కొనుక్కొని ఆయన ఇంట్లో పెట్టుకొని చనిపోవాలని ఇచ్చిండో, మరి ఎవరైనా ఇచ్చిర్రా అది మాకు తెలియదు.